ఇప్పుడు ఇండియన్ రైస్ రెసిపీస్ అయినా ఒక్కసారి ఇలా మెక్సికన్ రైస్ ట్రై చేయండి. చాలా సింపుల్గా అలాగే చాలా తొందరగా అయిపోయి ఈజీ రెసిపీ అనుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్లో టమాటాలు ఒక 4 వరకు మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచేసేయండి. తర్వాత అరగంట సేపు బాస్మతి రైస్ కడుక్కొని పక్కన ఉంచేయండి. తర్వాత ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ ఇంకా బటర్ ఎక్కువగా వేసుకోవాలి. తర్వాత దాంట్లో చిన్నగా చాప్ చేసుకున్న ఎల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయలు వేసుకొని కొంచెం రెడ్డిష్ అయిపోయాక దాంట్లో స్వీట్ కార్న్, క్యాప్సికమ్, క్యారెట్, ఇంకా మీ దగ్గర కలర్ఫుల్ క్యాప్సికమ్స్ ఉంటే ఇంకా బెటర్, ఇంకా బాగుంటుంది దీనికి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఒరగానో ప్లస్ మిక్స్డ్ హర్బ్స్ అది వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఫ్రై అయ్యాక టమాటో ప్యూరీ వేసుకొని దాంట్లో కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా మిరియాల పొడి, ఉప్పు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు టమాటా కెచప్ వేసుకొని అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వాటర్ అంతా తీసేసి ఒక రైస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 10 నిమిషాలలో ఫ్రై చేయాలి రైస్. మనకు రైస్ బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో 1-1.5 కప్పు వరకు వాటర్ వేసుకొని ఒక హై ఫ్లేమ్ ఉంచి రైస్ ఇలా అయిపోయాక కొత్తిమీరాకు వేసుకొని సిమ్లో పెట్టాలి. టిష్యూ పేపర్ పైన పెట్టేసుకుంటే గాలిపోకుండా ఉంటుంది. ఇలా సిమ్లో పెట్టేసి మనము రైస్ అనేది వండుకోవాలి. మనకు ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీస్తే రైస్ అనేది రెడీ అయిపోతుంది. చూసేసారు కదా ఎంత బాగుందో, సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ.